హాయ్ అందరికీ నమస్కారం. ఎక్కడో చిత్తూరులోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన బొలినేని రాజగోపాల నాయుడు గారు అలియాస్ బిఆర్ నాయుడు గారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి టీటీడీ చైర్మన్గా ఆయన నియమించడం జరిగింది. స్వయంగా ఆ దేవదేవుడే తన క్షేత్రాన్ని పరిరక్షించుకోవటానికి ఒక సేవకుడిగా బిఆర్ నాయుడు గారిని నియమించుకున్నాడా అనిపిస్తోంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా బిఆర్ నాయుడు గారు తిరుమల పట్ల అపారమైన ప్రేమ, అభిమానం, భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి. అంటే 100 సార్లు ఆయన గుడికి వెళితే అందులో 90 సార్లు తిరుమలకే వెళ్ళిన వ్యక్తి. కులదైవంగా భావిస్తూ తన అమ్మగారు కానీ తాను కానీ పూర్తిగా దైవ సేవలో నిమగ్నమైన వ్యక్తి. ముఖ్యంగా హిందూ ధర్మం అనే ఒక ఛానల్ కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన నడుపుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి నేడు టీటీడీ పగ్గాలు రావటం అనేది అందరూ కూడా హర్షించదగిన అంశం. ప్రస్తుతం మనం బిఆర్ నాయుడు గారితో పాటు ఉన్నాము. నాయుడు గారితో మాట్లాడు. సార్ నమస్కారం. ముందుగా మీకు అభినందనలు సార్, కాస్త ఆలస్యంగా కిరణ్ టీవీ తరపున. సార్, మీరెక్కడో దిగువ పూనేపల్లి గ్రామంలో జన్మించి దిగువ పూనేపల్లి టు తిరుమల తిరుపతి దేవస్థానం వయా హైదరాబాద్, ఈ క్రమంలో బీహెచ్ఎల్లో ఎంప్లాయీగా 12,000 మంది ఉన్న ఉద్యోగులు ఉన్న దానికి ఒక యూనియన్ నేతగా, తర్వాత వ్యాపారస్తుడిగా, తర్వాత మీడియా అధిపతిగా, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా. సరే, ఈ మొత్తం అన్ని మజిలీల్లో మీకు ఇప్పుడు వచ్చిన టీటీడీ చైర్మన్ పదవి అనేది మీ గమ్యస్థానం లేకపోతే మీ యొక్క ఏమంటారు లక్ష్యం సిద్ధించిందని మనం భావించవచ్చా? ఓం నమో వెంకటేశాయ. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఎన్డీఏ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు మీరు అన్నట్లుగా తిరుమల గురించి కొంత అవగాహన ఉంది. నేను ఏదో చేయాలి, అక్కడ కొన్ని మార్పులు తీసుకురావాలి అని నా చిరకాల కోరిక. ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, భక్తులకి సౌకర్యం ఇలా చేస్తే బాగుంటుంది, ఒక అవగాహన ఉంది నాకు. సో అందు గురించే నేను కోరి ముఖ్యమంత్రి గారిని అడిగాను. నేను మీరు అనుకుంటే ఏదైనా రాజకీయ పదవి రాదు, రాజ్యసభ లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. నాకు ఇంట్రెస్టే లేదు పొలిటికల్గా, నాకు జీరో ఇంట్రెస్ట్. అంతేనా? నాకేం లేదు. దేవుడి సేవలలో చేయాలి, అక్కడైనా కొన్ని సాధ్యమైనంత వరకు కొన్ని మార్పులు చేయాలనేది తప్ప ఇదేదో పదవి దాన్ని ఏదో అని లేదు నాకు. చివరికి మీరు వచ్చే ప్రోటోకాల్ ప్రకారం వచ్చే వెహికల్స్ ఇవన్నీ కూడా అవన్నీ వద్దు, నా సొంత ఖర్చులే పెట్టుకుంటానని చెప్పారట కదా సార్? అవును. ఇప్పుడు గొప్ప వ్యవహారం. నేను తిరిగే కార్లు కానీ భోజనాలు కానీ అవన్నీ దేవుడిచ్చిందే కదా. అంతే. మళ్ళీ దేవుడి మీద భారం ఎందుకు వేయాలనేది నాకు నా సిద్ధాంతం. నా దగ్గర లేకపోతే మళ్ళీ దేవుడిని అడుగుతా, స్వామి నా దగ్గర లేవు ఇవని, లేదా అప్పుడు వాడుకుంటా. నేను ఎఫర్ట్ చేయగలుగుతాను కదా, ఆ కెపాసిటీ నాకు ఉంది కదా, మళ్ళీ ఎందుకు దేవుడి మీద భారం వేయాలి? ఇప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడ మైళ్ళ దూరం నుంచి వస్తారు, 5 రూపాయలు 10 రూపాయలు హుండీలు వేస్తారు. ఆ డబ్బులు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. అలా ఆలోచన చేశాను. ఎవరో చెప్తేనో లేదా కాదు, నా మనసులో నేను ప్రమాణం చేసుకున్నా, ప్రతి మనిషిని కూడా దేవుడి సొంత ముట్టకూడదు అని. దాని మీద ఉంటా. అంటే మీ లైఫ్ అంబిషనా సార్ ఇది? అంతే కదా. జీవితంలో ఎప్పటికైనా ఆ స్వామివారికి సేవ చేసుకోవాలని అదే చెప్తా. నేను నాకు ఉద్యోగం చేసేటప్పుడు తిరుమలకి వెళ్ళేవాడిని. ఓకే. వెళ్తే చాలాసార్లు దర్శనం దొరకలేదు నాకు. అయ్యో. అంటే ఆ రష్ ఉంది, అన్ని గంటలు ఉండలేము, మళ్ళీ ఆఫీస్కి రావాలి. కొన్నిట్లో పోయి నీళ్ళు చల్లుకొని బయట దీపం దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచే దండం పెట్టుకొని స్వామి మన్నించు, నేను ఉండలేను అని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. గ్రేట్ సార్. సార్, అయితే అంటే నేను ఇవాళ మీకు పదవి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు జనం అంతా. అంటే ఇప్పటి వరకు పదవి స్వీకరించిన వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంత భక్తులైన మీకు ఈరోజు పదవి రావటం, మీరు దాని నుంచి కించిత్ కూడా ఆశించకుండా సేవకు పూర్తిగా అంకితం కావడం పట్ల కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారేమో అని అంత సంతృప్తి కలుగుతుంది సార్. అదంతా
శ్రీనివాస లీలలు అంతే, మన చేతులు ఏమీ లేదు. అంతే. నేను ప్రయత్నం చేస్తే రావాలని ఏం లేదు కదా. నేను అన్నా కదా సార్ స్టార్టింగ్లో, ఆ దేవదేవుడు తన క్షేత్రాన్ని పరిరక్షించుకోవడానికి మిమ్మల్ని సేవకుడిగా నియమించుకున్నాడేమో అనిపిస్తుంది సార్ నాకు. అవ్వచ్చు, అంతే. బట్ అంత దూరం ఆలోచన చేయలేదు. అవును. నేను చైర్మన్ అయితే నాకు ఒక గోల్ ఉంది, అక్కడ కొన్ని మంచి పనులు చేయాలి, ఓకే. ఆ దిశగా ప్రయాణం చేస్తాను అంతే. సార్ మీరు బాధ్యతలు చేపట్టగానే అసలు సంచలనమైన నిర్ణయాలు, అంటే ఎంతో అవగాహన ఉంటే తప్ప అంత వేగంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు, శారదాపీఠం లీజు రద్దు, టూరిజం కోసం ఇచ్చిన టికెట్ల రద్దు, అన్య మతస్థులకు చెక్, అతిథి గృహాలకు సొంత పేర్లు వద్దని చెప్పి పెట్టారు, అలాగే ముంతాజ్ హోటల్కి ఇచ్చిన భూముల రద్దు, ఇలాగ సంచలనమైన నిర్ణయాలు సార్. అన్నిటికంటే జనానికి రిలీఫ్ ఇచ్చిన గొప్ప నిర్ణయం 2 నుంచి 3 గంటల్లో దర్శనం చేయిస్తా సార్. అలాగే పాలిటిక్స్ మాట్లాడొద్దు తిరుమలలో, అలాగే ప్రైవేట్ బ్యాంకుల నుంచి నగదుని మళ్ళీ గవర్నమెంట్ బ్యాంకులకు మార్చడం, ప్రతి నెల మంగళవారం మొదటి మంగళవారం స్థానికులకు వాళ్ళకు ఒక ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఇవన్నీ సార్ చాలా గొప్ప నిర్ణయాలు సార్. కానీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు కదా టీటీడీకి కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, ఇట్లా జేసీలుగా దీంట్లో, కానీ ఎలా సాధ్యమైంది 2 నుంచి 3 గంటల్లో? అది వీలయ్యే పనేనా అని చాలామంది సందేహపడుతున్నారు సార్. అది మీ మదిలో పుట్టిన ఆలోచనేనా సార్? అది 100% నేనే ఆలోచన చేశాను. ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి పోండి, డీజీ యాత్ర అని ఒకటి యాప్ ఉంది. ఓకే. అది వెళ్ళగానే నీ ఫేస్ స్కాన్ అవుతుంది, గేట్లు తీసుకుంటే లోపల బోర్డింగ్ పాస్ అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, ఏమి మొబైల్ ఫోన్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు, జస్ట్ ఫేస్. ఆ టెక్నాలజీ మనం అక్కడ ఎందుకు ఉపయోగించకూడదని నాకు ఆలోచన వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఎవరన్నా యాత్రికులు వస్తే కిందనే మొత్తం 20-30 సెంటర్లు పెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ స్కానర్లు పెట్టేస్తే ఓకే, వచ్చిన వాళ్ళకి స్కాన్ అయిపోతుంది, అందులో ఒక స్లిప్ వస్తుంది, నువ్వు ఈ టైంకి దర్శనం అని చెప్పి ప్రోగ్రామింగ్ చేసి. ఇంతకు ముందు కూడా ఒకటి కంకణం కట్టేవారు కదా సార్, దానికి దీనికి అంటే అందులో మాన్యువల్, ఇది టెక్నాలజీ ఉపయోగించడం అంతే కదా. ఇప్పుడు అప్పుడు కూడా అది కొంచెం ట్యాంపర్ అయ్యేది, అది మిస్యూజ్ అయింది కొంతవరకు. దాన్ని ఎట్లాగో తీసేసి వేరే వాళ్ళు పోవటం, అమ్ముకోవడాలు ఇవన్నీ జరిగేవి. ఎందుకో మళ్ళీ రద్దు చేశారు దాన్ని. ఇప్పుడు ఫేస్ అయితే మార్చలేం కదా సార్. అందుకని ఆ టెక్నాలజీ వాడి 2 గంటల్లో 3 గంటల్లో మనం దర్శనం చేసి పంపిస్తాం, అంతకని ఏం కావాలి సార్? మీరు ముందుగా కసరత్తు చేశారా? ఒకవేళ నాకు పదవి వస్తే ఇవి మార్చాలి టక అని ఏమన్నా ఆలోచన ఉండిందా మీకు? వీటిల్లో ఆ ఆలోచన అనుగుణంగా వీటిల్లో తీసుకునే నిర్ణయాలు ఏంటి సార్ మీరు? అన్నీ ఒక 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు యూ డిజర్వ్ ఇట్ అన్నాడు, నాకు ఒక నమ్మకం చేస్తారు అని. ఇది ఎన్నికల ముందే హామీ అంటగా మీకు? ఏదో 1.5 year కింద. 1.5 year క్రింద. అప్పటి నుంచి నేను హోంవర్క్ చేసుకుంటున్నాను. గ్రేట్ సార్. టైం దొరికినప్పుడు అంతా ఇంకా కొత్త ఆలోచనలు, ఏం చేయాలి. మ్యాక్సిమం మీ ఆలోచనలు ఇవన్నీ. నా లక్కీ ఏంటంటే నాతోటి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో 100% నాకు సపోర్ట్ చేస్తున్నారు. గ్రేట్ సార్. ఏకగ్రీవ తీర్మానాలు ఇవన్నీ అంటే మీరు తీసుకున్నవన్నీ కూడా ప్రజలు హర్షించే నిర్ణయాలు కదా, ఆటోమేటిక్గా మద్దతు వస్తుంది. జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి? అవునవును సార్, అంతే కదా. అందరికి అవకాశం రాదు, కరెక్ట్. భగవంతుడు చంద్రబాబు నాయుడు కల్పించారు కాబట్టి ఏదైనా 4 మంచి పనులు చేద్దాం అనేది తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అక్కడ సభ పెడితే చాలామంది తిరుమల వాసులు, తిరుపతి వాసులకి, లోకల్స్కి మాకు ఒకరోజు దర్శనం ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడో ఉండేది, అది మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పారట. సో ఆయన ఏమన్నా మీతో మాట్లాడారా సార్? మీరు చైర్మన్ అయిన తర్వాత ఈ రిక్వెస్ట్ ఉందండి, దీన్ని పరిశీలించండి ఏమన్నా అడిగారండి? నేను పదవి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళాను ఆయన ఆఫీస్కి. వెళ్ళి ఒక 1/2 hour పైన కూర్చొని మాట్లాడినాం. అప్పుడు ఈ టూరిజం అనే దాని మీద ఎక్కువసేపు డిస్కస్ చేశాం. ఓకే. అది మిస్యూజ్ అవుతుంది అన్న, మరి ఈ విధంగా బ్లాక్లు అమ్ముకుంటున్నారు, రోజు 4,000 టికెట్లు. సో దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే అందులో దుర్గేష్ ఎవరో మంత్రి గారు ఉన్నారు, టూరిజం అని. అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్ళాను.
ఆయన వెంటనే దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి నాకు చెప్పారు. ఓకే ముందునే పర్మిషన్, బోర్డు మీటింగ్ ముందునే పర్మిషన్ తీసుకున్నాం ఓకే ఆయన దగ్గర. ఓకే గ్రేట్. అప్పుడు ఈ విషయాలన్నీ కొన్ని వచ్చినాయి. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మీకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు ఆయన. సో నేను ఇచ్చిన హామీని మొదటి మీటింగ్లోనే నెరవేర్చినందుకు థ్యాంక్స్ అంటూ. అది నేను చిన్నప్పుడు చూసేవాడిని. తిరుపతిలో ఉండే ప్రజలు రోజు దర్శనంకి వెళ్ళేవాడిని కొంతమంది, ఓకే అవును రోజు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు దర్శనాలు దొరకట్లా. కరెక్ట్. సో వాళ్ళకి అది చేస్తే బాగుంటుంది అనేది నా మనసులో వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు డిమాండ్. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో ఆయన కూడా నాకు బాగా పాత మిత్రుడు. ఓకే. సో అది చేస్తే అక్కడ ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారని నిర్ణయం తీసుకున్నాం బోట్లో పెట్టి. గ్రేట్ అన్న. సార్ నాకు మీకు ఒక 20 సెకండ్స్ వీడియో ఒకటి చూపించాలనుకుంటున్నా. మీరు చైర్మన్గా ఉన్నారు, గత చైర్మన్ మాట్లాడిన మాటలు. ఇట్లా వేలం పాట పాడినట్టు, దీనికి ఒక ప్రాతిపదిక లేకుండా, మీరు చూసుంటారు కదా సార్, చూశాను. అంటే ఒక ప్రాతిపదిక అనేది లేకుండా, అవునా ఇది 500 2000 చేయి, ఇది 300 1000 రూపాయలు చేయి, ఇట్లా ఒక ప్రాతిపదిక అనేది, ఒక చర్చ అనేది లేకుండా ఇట్లా ఒక టీటీడీ చైర్మన్ గారు ఈ రకంగా ప్రవర్తించిన తీరు చాలామందిని కలచివేసింది. ఏంటి మనం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంత పవిత్రంగా చూస్తాము, దానికి ఒక చర్చ దీని లేకుండా ఇష్టానుసారం ఇటు చేయి అటు చేయి ఇటు చేయి అంటే మీకు ఎట్లా అనిపించింది సార్ అది చూసినప్పుడు? అది నేనేమన్నా మాట్లాడితే వాళ్ళ గురించి అది పొలిటికల్ అయిపోతుంది. అది నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ప్రజలందరికీ తెలుసు కదా, మనం మళ్ళీ దాని గురించి మాట్లాడేది ఏముంది. సార్ ఇంకా అంటే మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటం ఒకటైతే, వీటికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా ఇలాంటి సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందా? చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది ఇవి అయిపోయిన తర్వాత దాని ఓన్లీ టీజరే ఇది, అంతే. సినిమా మళ్ళీ ఇంకా ఉంది, చాలా ఉంది. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి సార్, సేవలకు సంబంధించి సర్వదర్శనం ఎస్డిఎస్ అని ఒక దర్శనం ఉంది, అది రద్దు చేసేశారు. గతంలో ఉండింది సహస్ర అలంకరణ దీపాల సేవ అని, అది పూర్తిగా రద్దు చేశారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో. చాలా అద్భుతమైన సేవ అదే అని చెప్పి కొంతమంది అంటున్నారు. అలాగే కొన్ని సేవలు నిడివి తగ్గించడం ఇలాంటివన్నీ చేశారు. వీటన్నిటి మీద ఏమన్నా పునర్నిర్ణయం ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా అనేది ఒకటి. రెండోది, ఆగమశాస్త్రం ప్రకారం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మీరు టీటీడీ బోర్డులో తీసుకునే నిర్ణయాలు ఎంత పారదర్శకంగా బయటకు చెప్తారు, ఆగమశాస్త్ర నిర్ణయాలు కూడా అంతే పారదర్శకంగా బయటకు చెబితే బాగుంటుంది కదా అనేది ఒక చర్చ జరుగుతుంది సార్. ఎట్లా సార్ ఈ సేవలను మళ్ళీ పునరుద్ధరిస్తారా సార్? దాని మీద ఫ్రాంక్లీ నాకు అవగాహన లేదు. ఓకే ఓకే సార్. అది గతంలో ఉండిందంట, గత 4 ఏళ్ళ నుంచి నేను కనుక్కుంటాను, అది గత ప్రభుత్వంలో రద్దు చేశారు. కనుక్కుంటాను, నాకు అవగాహన లేదు సార్. ఇంకొక అంశాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను సార్. చాలా మఠాలకు సంబంధించిన భూములు, క్షేత్రాలు ఉన్నాయి సార్ అక్కడ. వీటన్నిటికి సంబంధించి ఏమవుతుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కేటాయించిన తర్వాత ఇవాళ అవన్నీ కూడా పెళ్ళిళ్లకు, పేరంటాలకు ఒక ఫంక్షన్ హాల్స్గా తయారైపోయాయి అనేది ఒక విమర్శ ఉంది. సో అది ఆధ్యాత్మిక ధార్మికత పరిడవిల్లాల్సినది. ఏదో భజనలో, కీర్తనలో, ఇంకొక కార్యక్రమం జరగాల్సిన చోట పెళ్ళిళ్ళు, పేరంటాలకు దాన్ని లీజుకి, రెంట్లకి ఇచ్చి డబ్బులు చేసుకుంటున్నాయి తప్ప మఠాలు వాటిని వాడాల్సిన దీనికి వాడట్లేదు అని ఒక అపప్రద ఉంది సార్. అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? ఒకవేళ దాన్ని ఏమన్నా మీరు వచ్చింది, కొంత మిస్యూజ్ అవుతున్న మాట వాస్తవం. దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఒక కమిటీ వేస్తున్నాం. ముందు కమిటీ వేసి ఎంక్వైరీ చేసి అధ్యయనం చేసి మఠాల వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి, సో ఏదన్నా దాని మీద నిర్ణయం తీసుకోవాలి బోర్డులో పెట్టి. మా దృష్టికి వచ్చింది. తర్వాత తాళ్లపాక అన్నమాచార్యుని జయంతి ఉత్సవాల్ని గతంలో అంటే ఎవ్రీ ఇయర్ జరుపుతారు, కానీ చాలా ఏదో ప్రైవేట్ ఉత్సవం లాగా దాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దాన్ని సరిగ్గా చేయట్లేదు, ఈసారన్నా దీన్ని బాగా చేస్తే బాగుండు, అక్కడ ఉన్న భవనాలు కూడా పెచ్చులుడిపోతున్నాయి అన్న ఒక డిమాండ్ ఉంది. దాని మీద టీటీడీ దీని మీద జోక్యం చేసుకోవాలని. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నాకు ఇందాకే చెప్పారు, ఒకసారి విజిట్ చేస్తాను సార్.
చేసి దాని మీద ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటా తప్పకుండా. అలాగే సార్, ఇప్పుడు టీటీడీ అనగానే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా వాటికన్ సిటీ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చెప్తారు. డబ్బులకేం కొదవ లేదు. గతంలో కూడా మీరు కొన్ని ఛానళ్ళకి చెప్పింది ఏంటంటే L1 కాదు A1 కావాలి క్వాలిటీలో. సో డబ్బులకి వెనకాడేది లేదు. భక్తులకు సరైన ప్రసాదాలు క్వాలిటేటివ్గా అన్న ప్రసాదం కానీ ఇతర ప్రసాదాలు కానీ ఉండాలి అని చెప్పేసి మీరు కాంక్షించారు కదా. అలాగే సార్, ఇప్పుడు టీటీడీ నిధులను ఒక ఆరోపణ ఉంది. టీటీడీ నిధులు ఇతరత్ర కార్యక్రమాలకు వాడేస్తున్నారు. హిందూ ధార్మిక కార్యక్రమాలకు వాడాల్సిన నిధులను ఇతరత్ర వాటికి వాడడం అనేది మంచిది కాదు, అది హిందువుల సొమ్ము అని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా సార్? ఈసారి మీ నేతృత్వంలో ఏమైనా దాని మీద ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? నేను తీసుకునేది ఏమి ఉండదు. కొన్ని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. దాని మీద ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో దాన్ని బట్టి ఆధారపడి సో నేను కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. అంటే ఈ నిధులు హిందూ ధార్మిక కార్యక్రమాలకు తప్ప ఇతరత్ర లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పథకాలకు నిధులు లేకపోతే ఆ నిధులు తీసుకున్నారని అది అయితే నా దృష్టికి రాలేదు. అది అక్కడి నుంచి మళ్ళించారు ఇట్లా నిధులు అని చెప్పేసి. ఓకే సార్, ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవానికి మన రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కావచ్చు అనేక డబ్బులున్న దేవాలయాలు మాత్రం వాటిని ఎండోమెంట్ తీసుకుంటుంది. డబ్బు లేని దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలు పెట్టడం కూడా కష్టంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వీటిని ఏమైనా దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఎక్కడైతే దేవాలయాలు కాస్త శుష్కించిపోయి ఉన్నాయో వాటిని ఏమైనా దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా చేస్తారా సార్? ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదో పే చేస్తుంది మంత్లీ ధూపదీప నైవేద్యం కోసం. అది జరుగుతుంది కార్యక్రమం. పూర్తిగా జరగట్లేదు వాస్తవం. జరుగుతున్నాయండి అవి జరుగుతుంది. సార్, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అంటే ఎంతో నిధులు ఉన్నాయి కాబట్టి దాని గురించి అడుగుతున్నాను నేను. హిందూ మత పునరుద్ధరణ, హిందుత్వాన్ని మళ్ళింత అంటే ఘర్ వాపసి అని కొన్ని చోట్ల జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘర్ వాపసి అని కొంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో దళిత గోవిందం అని ఒకటి పెట్టారు. ఆ తర్వాత దాన్ని తీసేశారు. సో ఇలాగా ఎవరైతే హిందూ మతం నుంచి మళ్ళీ వెళ్ళిపోయారో అలా ఘర్ వాపసి చేయటం కోసం టీటీడీ తన నిధులతోటి అక్కడికక్కడ మళ్ళీ కళ్యాణాలు చేయడము, వాళ్ళని ఆకర్షించడము, ఈ రకంగా మళ్ళీ తిరిగి మన ఇంటికి రండి అని చెప్పే కార్యక్రమాలు గతంలో రూపకల్పన చేశారు. కానీ అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ కాలేదు. కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా చేశారు. సో అదేమన్నా ఈసారి దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఏమన్నా చేసే అవకాశం ఉందా? మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇది బోర్డు దృష్టికి తీసుకెళ్తాను సార్. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో. ఆల్రెడీ హిందూ ధర్మ ప్రచారక ఏదో ఉంది. దానికి సంవత్సరానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ అది క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. దాని మీద ఆరోపణలు ఉన్నాయి. నా దృష్టికి వచ్చింది అది కూడా. అలా ఆలోచన చేద్దాం సార్ అని కూడా. అదే సార్, ఇంకొక అంశాన్ని కూడా మీ దృష్టిలో పెట్టాలనుకున్నా సార్. అంటే ఇంత డబ్బులు ఉన్నప్పుడు మనకి స్కూళ్ళు, వేద పాఠశాలకు కూడా మీరు విజిట్ చేశారు కదా సార్. సో అట్లానే ఇతర స్కూళ్ళు అంటే టీటీడీ ఆధ్వర్యంలో కొన్ని స్కూళ్ళు, హాస్పిటల్ లాంటివి కడితే కూడా ఇవన్నీ కూడా సాధారణమైన ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి చివరికి హిందుత్వం మీద ఒక ఉదాత్తమైన భావన వచ్చి, సో ఆ రకంగా గతంలో క్రిస్టియన్స్ సెంట్ యాన్స్ అని, సెంట్ జోన్స్ అని ఇట్లాంటి స్కూళ్ళన్నీ పెట్టి ఇప్పుడు చిన్నపిల్లలందరికీ కూడా ఆ మనసుల్లో క్రిస్టియానిటీ పట్ల ఒక పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేశారు గతంలో. అది తెలిసి చేశారో, వ్యూహాత్మకంగా చేశారో, మొత్తం మీద మనకు అవసరం కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అయినాయి. సో ఇలాగా టీటీడీ నిధులను ఈ రకంగా వాడితే కూడా చాలా బాగుంటుందేమో అట్లాంటి ఆలోచనలు. హాస్పిటళ్ళు ఇప్పటికే స్విమ్స్ చాలా గొప్ప సేవలు అందిస్తుంది సార్. అట్లాంటివి కూడా ఏమన్నా ఆలోచన చేస్తారా సార్? ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ని చాలా భారం పడుతుంది టీటీడీ మీద. అవునా సార్? ఒక సిమ్స్ హాస్పిటల్కే సంవత్సరానికి 100 కోట్లు టీటీడీ నిధులు పోతున్నాయి. సో అవన్నీ ఆలోచన చేయాలి. దాని మీద కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయాలి. ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది కూడా ఆలోచన వచ్చింది మన బోర్డు మీటింగ్లో. సో చూద్దాం. దాన్ని కూడా పాత కొంతమంది ఈవోలుగా పనిచేసిన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఒక కమిటీ వేసి అది హాస్పిటల్స్ ఒకటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి
వీటన్నిటిని కొంచెం ప్రక్షాళన ఇది చేయాల్సిన కనుక మీరు అవసరం అంటే ఉంది. ఈ దిశగా అంటే మీరు మాత్రమే చేయగలరు సార్ ఇవి. ఇది కనుక చేస్తే డెఫినెట్గా ఆ, హిందుత్వాన్ని పునరుద్ధరించడానికి మీరు కంకణబద్దులైతే చాలా గొప్ప పనులు జరిగే నేను అవకాశం అదే ఉంది. ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్త పెట్టే బదులు ఆ, ఉన్న వాటిని ముందు స్ట్రీమ్ లైన్ చేయాలి. అది కరెక్ట్ లేండి. అమల్లో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేయాలి. సరిదిద్దుకుంటే ఇలా అన్ని పెంచుకుంటా పోతా ఉంటే కరెక్ట్ కాదు. సార్ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాల్లో ఏదైనా ఒక్కటేమన్నా చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు కదా. చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. కాలం నిర్ణయిస్తుంది కదా, మీరు చూస్తారు కదా. అంతేనా సార్? ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో అది అమలు చేయాలి. ఆ. సార్ వీటిల్లో ఏది సార్ కఠినమైన నిర్ణయం? శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అది ఎలాగూ అది కొంచెం సింపులే. శారదాపీఠం ఇది కఠినమైన నిర్ణయాలు ఏం కాదు. ఇది జనంలో నుంచి వచ్చిన మాట, నా మాట కాదు. అంతే, జనం యొక్క వాళ్ళ అభిమతం, దానికి అనుగుణంగా చేశాం. కానీ నా సొంత ఐడియా ఏముంటుంది? నా సొంత ఐడియా నేను బోర్డులో చెప్పాను అనుకోండి, బోర్డు మెంబర్లు సపోర్ట్ చేయాలి కదా. ఆ రకంగా సపోర్ట్ చేశారు. ప్రతిదీ చేయాలని కూడా లేదు కదా. సుదీర్ఘంగా చర్చ జరిగింది ఓకే, ప్రతి విషయంలోనూ. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఇది ప్రారంభం మాత్రమే, టీజర్ మాత్రమే. రాబోయే రోజుల్లో బిఆర్ నాయుడు గారి మార్కు ఎవరు చేశారయ్యా ఇది అంటే బిఆర్ నాయుడు గారు చేశారని భవిష్యత్తు తరాలు ఏదైతే చెప్పుకోవాలి. నిర్ణయాలు తీసుకున్నామో అది అమలు చేస్తే కొంతవరకు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ప్రతి విషయం కూడా మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా డైరెక్ట్గా భక్తులకి మేలు జరిగేవి అవన్నీ. అది చేస్తే చాలా చేసినట్టు. ఓకే, ఇది అమలైనాక వేరే మాట్లాడాలి. ఓకే ఓకే సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అనేక వ్యయ ప్రయాసాలు పరీక్షలకు నిలిచి ఇవాళ మళ్ళీ ఇస్తాయి. బహుశా మీకు నమ్మకం ఉందేమో, అరాచక ప్రభుత్వం పోతుంది, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తుంది అని నమ్మకం ఉందేమో. కానీ మీరు గత ప్రభుత్వ 5 ఏళ్ల పాటు మిమ్మల్ని అనేక క్షోభలకు గురి చేశారు మిమ్మల్ని. ఆ తర్వాత అంత నుంచి ఇక్కడ రిలీఫ్ కలిగినట్టు ఏమైనా అనిపిస్తుందా సార్? డెఫినెట్గా ఉంటుంది కదా. 5 ఏళ్ళు నరకం చూసాము. అప్పట్లో మీకు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉండేది సార్? అంటే మీ మీద అనేక కేసులు బనాయించారు. మీరే అన్నారు కదా బనాయించారని. నేనేం చెప్తా దాని గురించి. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా. దేశద్రోహం కేసు కూడా నా మీద రెక్కి జరిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు కాషన్ ఇచ్చారు, నీ మూమెంట్స్ జాగ్రత్త. అందుకని ఫంక్షన్లో వెళ్ళటం కూడా నేను కొన్ని మానేశాను. ఓకే, థ్రెట్ కూడా ఉండిందా సార్? మామూలు థ్రెట్ కాదు. నేను జూబిలీస్లోనే ఉంటాను. రాత్రి మా ఇంటికాడ 4 ప్లేసుల్లో పక్కనే బాగా 1 ఫీట్ హైట్లో స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఎవరు వేసారో ఏమో తెలియదు నాకు. చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ మున్సిపాలిటీ పెట్టి అవన్నీ తీయించేశాను. సో ఇక్కడి నుంచి ఈ పదవికి మీరు చేరుకోవటానికి అనేక అడ్డంకులు కూడా ఫేస్ చేశారు కదా సార్. మిమ్మల్ని వాళ్ళు కాకుండా, అంటే ప్రభుత్వం నుంచి మీకు వస్తుందా రాదా అని ఒకటైతే, మీ మీద బురద జల్లి ఎట్లయినా కానీ మిమ్మల్ని డీఫేమ్ చేసి దీనికి రాకుండా అర్హుణ్ణి చేయకుండా చేయడానికి కూడా చెయ్యని ప్రయత్నం లేదు నాకు తెలిసి. భగవంతుడు సంకల్పం ఉంటే ఏది ఆగదండి. అదే అనుకుంటా. అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఆపితేనో ఆగేది కాదు కదా. అది ఎవడి మీద నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఆయన మీద నమ్ముకున్నాము చిన్నప్పటి నుంచి. ఇక ఆయన చూసుకుంటాడు అంటాం అంతే. ఏముంది, నా మీద రెక్కి చేసి ఇవాళ చంపేస్తే రేపట్లో 2 ఏమవుతుంది? అంతేలేండి సార్. ప్రణాళిక తెగించాం అంతే. సార్ ఒక మీడియా అధినేతగా జర్నలిస్టులకు కూడా ఏదైనా కోట ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో సార్ దర్శనాల్లో. ఆ రకంగా కూడా చాలా మంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. మీరు ఇందాకే అన్నారు కదా సామాన్య భక్తులకి దొరకట్లేదని. ఇవన్నీ చేసుకుంటే ఏం మిగలదు. బట్ ప్రయత్నం చేస్తాను నేను. అదే సార్, సీఎం గారితో మాట్లాడాను మొన్న. మాట్లాడారా సార్? జర్నలిస్టుల గురించి వీళ్ళందరి గురించి మాట్లాడాను. అదే మీరే చేయగలరు, ఎందుకంటే మీరు ఒక మీడియా సంస్థ నడుపుతున్నారు కాబట్టి. అది కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందాం అన్నారు ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాల పట్ల చాలా ఓపికగా స్పందించారు. ధన్యవాదాలు సార్.
ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ్వర.